సో గాయ్స్ పొద్దున్నైతే అనంతగిరి వచ్చినాం. ఈ రోజు స్టంట్ మీద స్టంట్, ప్రతి ఒక్కటి స్టంట్ అవ్వకుండానే వచ్చింది. ఇది మాత్రం అన్ఫర్గెటబుల్ మూమెంట్ అని అనుకోవచ్చు. బికాజ్ మడ్లో స్ట్రక్ అయిపోయింది, బండి టైర్ పంక్చర్ అయింది. కరెక్ట్గా మళ్ళీ స్టార్ట్ అయిపోదాం అనుకుని వెళ్ళేటప్పటికి రెయిన్ స్టార్ట్ అయిపోయింది. చాలా జరిగినాయి ఇట్లాగా. మళ్ళీ ఇప్పుడు బోటింగ్ ఆడ ఉందని తెలిసి కూడా మేము ప్రతిసారి ఇక్కడికే పోతాం కదా అని చెప్పి ఆడ పోయి మట్టిలో ఇరుక్కున్నాం. మట్టి మొత్తం బంక మట్టిలాగా ఉంది, అది మొత్తం పట్టుకుంటే వదులుతలేదు. అట్లాంటి మట్టిని ఏడ్చి మళ్ళీ బయటపడ్డాము. బయటపడితే ఇది పోగొట్టుకున్నాము. ఇది మళ్ళీ రిప్లేస్ చేయించేస్తా. అట సో ఫైనలీ అయితే మనం అదే బోటింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదే లైన్ అంట. ఆల్రెడీ అక్కడ పోలీస్ వాళ్ళు చెప్పినాగా మళ్ళీ అమౌంట్ తీసుకున్నారు. ఈరోజు మా దగ్గర ముందు మేము వచ్చినప్పుడు ఎక్కడ లేకుండే అమౌంట్ తీసుకోవడం, ఇప్పుడు ప్రతి ఒక్క చోటనే అమౌంట్ తీసుకుంటున్నారు. ఇది 4th టైము ఆడ పోలీసు వాళ్ళు అమౌంట్ తీసుకొని చెప్పిండ్రు ఉందని చెప్పేసి. సో లోపలికైతే వచ్చేసినాం. ఇగో సో గోప్రోలో ఛార్జింగ్ అయిపోయింది, అందుకని చెప్పేసి ఫోన్లో షూట్ చేస్తున్నా. సో ఫైనల్లీ అయితే మనం బోటింగ్కి అయితే వచ్చేసినాం. ఇదంతా ఫోన్లో రికార్డ్ చేస్తున్నాం, గోప్రోలో ఛార్జింగ్ అయిపోయింది. సో ఇదన్నమాట బోటింగ్. ఎక్కువ షూట్ చేయలేను. ఓకే అమ్మా అయితలేదమ్మా. మనది కొట్టేది అయిపోయింది, ఇక నాకు ఒప్పుకోలేదు. ఓ అమ్మా, ఘోరంగా ఆయాసం వస్తుంది కొట్టి కొట్టి. సో మనమైతే బోటింగ్ వచ్చేసాం అనమాట. ఇటు సైడ్ అయితే పోవద్దంట, ఇప్పుడు యూటర్న్ తీసుకోవాలి. మళ్ళీ సైడ్ అలలు ఎక్కువ వస్తాయంట. సో కిందకు కూడా ఉంటుంది, అలలు ఎక్కువ వస్తాయంట, బోట్ ఆక్టివ్ అవుతుంది అని చెప్పేసి అంటుంది. సో యూటర్న్ అయితే తిప్పాలి ఇప్పుడు మళ్ళీ. మీకు కూడా ఒకవేళ అనంతగిరి హిల్స్ కనుక వస్తే ఇక్కడికి వచ్చేసేయండి. మీకు డీటెయిల్స్ కూడా చూపిస్తా. అంటే ఇద్దరికైతే 300, ఒకరికైతే 30 minutes ఉంటుంది అంట. 30 minutes అంటారు కానీ గంట చేయొచ్చు వెళ్ళమని. కింద కర్ర పెట్టి కట్ట మస్తు లోపల పోయింది. రివర్స్ జిప్ ఇట్లా అమ్మా, కట్ట మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. ఇగో అరే స్వేదన్ మస్తు లోతుకుంది చూడండి. అరే 6 feet వరకు ఉంటుంది. నాకు అంత ఒప్పుకోలేదు. నేను ఆయాసం వస్తుంది, దమ్ అవుతుంది, గొంతు ఎండిపోతుంది. సో ఫైనలీ బోటింగ్ అయితే అయిపోయింది. అది గోప్రోలో అయితే షూట్ చేయలేకపోయినా, బట్ ఫోన్లో అయితే షూట్ చేసిన. మస్తు అంటే మస్తు వచ్చింది, ఎందుకంటే గోప్రోలో ఛార్జింగ్ లేకుండే. సో గోప్రోతో అయితే డ్రాప్ అయిపోయినా, కానీ ఫోన్లో అయితే మస్తు అంటే మస్తు వచ్చినాయి. ఆ షార్ట్స్ అన్నీ నేను ఎడిట్ చేసి అయితే పెట్టేస్తాను. ఇప్పుడైతే మళ్ళీ మనం రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. గోప్రో అయితే పవర్ బ్యాంక్కి కనెక్ట్ చేసి ఛార్జింగ్ పెట్టిన 94% అయితే ఇప్పుడు ఉంది ప్రజెంట్. సో ఇప్పుడు డైరెక్ట్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలా. నిజం చెప్తున్నా, ఈరోజు అయిన స్టంటులు, ఈరోజు అనుకున్న ప్లానింగ్లు అన్నీ ఒకటి, కానీ అయ్యింది ఇంకొకటి. మస్తు అనిపించింది, నిజంగా మస్తు అనిపించింది. అసలు అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినాయి. లైక్
బండి టైర్ పంక్చర్ అయింది. దాని తర్వాత అది అక్కడి నుంచి 10 కిలోమీటర్లో 15 కిలోమీటర్లో వెనకాల టోల్ కొట్టుకుంటూ వచ్చినాం. వచ్చిన తర్వాత బోటింగ్కి ఒక రూట్ అనుకున్నాం, కానీ ఇంకొక రూట్ పోయినాం. మళ్ళీ అది అక్కడ మట్టిలో ఇరుక్కపోయింది బండిలు. అయ్యి పెద్ద స్టంట్, చాలా స్టంట్లు అయితే చేసినాం, చాలా అయితే చేసేసినాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు 5:56 అవుతుంది టైము, అప్రాక్స్గా 6 అవుతుంది. ఇక్కడి నుంచి ఇంటికి అయితే మనకి 106 కిలోమీటర్స్ ఉంది, 3 hours చూపిస్తుంది. ట్రై చేద్దాం మనం కొంచెం జల్దీనే వెళ్ళిపోవాలా, ఎందుకంటే చీకటి అయ్యి మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయ్యి. ఆడ ఆల్రెడీ మమ్మీ ఫోన్ చేసింది, ఇంటి దగ్గర చాలా వర్షం పడుతుందంట, కంటిన్యూస్గా 2 hours నుంచి వర్షం పడుతుందంట. సో అదొకటి. అండ్ బండిలో అయితే 3 points పెట్రోల్ ఉంది, మళ్ళీ ఒక 500 రూపీస్ అనుకోవచ్చు మేబీ పెట్రోల్ పట్టవచ్చు. ఇప్పటికైతే 157 కిలోమీటర్స్ వచ్చినాయి. స్పీడ్గా డ్రైవ్ చేద్దామంటే రోడ్స్ అస్సలు బాగాలేవు. సో మనం స్పీడ్ని కొంచెం తగ్గించుకొని వెళ్ళడం చాలా బెటర్. అనంతగిరి హిల్స్ చాలాసార్లు వచ్చినాం, ఫ్రెండ్స్ తోటి వచ్చినాము, ఫ్యామిలీతో కూడా వచ్చి ఉండే. బట్ ఈసారి మాత్రం మస్తు అనిపించింది, బికాజ్ సమ్మర్ టైము, కానీ వర్షాలు పడ్డాయి, చల్లని వెదరు, మొత్తం గ్రీనరీ అయ్యింది కొంచెం. అంటే ఉన్న చెట్లు ప్రజెంట్ అక్కడ ఏవైతే ఉన్నాయో ఆ చెట్లన్నీ గ్రీన్ అయినాయి, మొత్తం ఫ్రెష్ అనిపించింది. ఒక సైడ్ ఎండ, ఒక సైడ్ మళ్ళీ నార్మల్, అట్లా మంచిగా అయ్యింది. రోడ్లు అయితే అస్సలు బాగాలేవు నిజంగా చెప్పాలి, చాలా గలీజ్ ఉన్నాయి. ఇంకా చాలా అసలు ఏంది రోడ్లు ఇంత గలీజ్ ఉన్నాయి. ఆ రోడ్ అస్సలు ఆగుతలేడు, పక్కన బండి వస్తుందని తెలిసి కూడా ఆగుతలేడు. అక్కడ మొత్తం బురదుంది, బ్రేక్ వేసాను కింద పడతా. ఇంకేం లేదంటే మేమందరం అయితే ఒకటే ఒక దాని మీద అయితే డిసప్పాయింట్ అయినాం. అసలు 3 అనుకున్నాం కదా, రెండిట్లో అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్. అనుకున్నది మొత్తం క్లీన్గా చేసినాం, మంచిగా అనిపించింది. ఒక్కటి ఏంటిదంటే ఆ వాటర్ ఫాల్స్ మిస్ అయినాం. ఆ వాటర్ ఫాల్స్ సమ్మర్ సీజన్ కదా, సో రాదని చెప్పి వాటర్ ఫాల్స్ లేవని చెప్పేసి క్లోజ్ చేసేసిండ్రు. సో అదొక్కటి అంత మంచిగా అనిపించదు, మిగతా అన్నీ మంచిగా అనిపించింది. దేకు ఈ లొకేషన్ మస్తు ఉంది కదా, సైడ్ ఇట్లా మధ్యలో రోడ్ క్రేజీ.
మీటింగ్ అయితే అయిపోయింది, నా వాళ్ళు వచ్చేసిండ్రు. ఇలా ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా 93 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు వరకు అయితే 170 కిలోమీటర్స్ అయితే మనం వచ్చినాం. 170 కిలోమీటర్స్ ఇంటి దగ్గర నుంచి ఇప్పటి వరకు 170 కిలోమీటర్స్ మనం అయితే తిరిగింది. సో పొద్దున్న బ్యాక్ సైడ్ టిఫిన్ తిన్నాం. ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ వెళ్ళిపోతున్నాం, వికారాబాద్. మార్నింగ్ ఎప్పుడో 10:30కి ఆ టైంకి వచ్చినట్టున్నాం ఈడకి. 10:30 కాదులే కానీ 9:30 ఆ టైంకి వచ్చినాం. 6:20కి రిటర్న్ అవుతున్నాం అదే ప్లేస్ నుంచి. ఇంకా ప్రజెంట్ అయితే 105 డిస్టెన్స్ పెరిగిపోయింది మెల్లగా. ఏదో రూట్ మారినట్టున్నాం. 105 కిలోమీటర్స్ అయింది. తప్పు రూట్ ఏం రాలేదు, చూపించిన లెక్కనే వచ్చినాం. డైవర్షన్ చేంజ్ అయినాం కదా, సో ఈ అన్న అయితే మనకు హెల్ప్ చేసిండు అనమాట. ఇక్కడ నుంచి అయితే 105 కిలోమీటర్స్ అవుతుంది, ఇటు సైడ్ నుంచి అయితే 90 కిలోమీటర్స్ అవుతుంది అని చెప్పేసి ఈ అన్న అయితే మనకు హెల్ప్ చేసిండు. ఇటైతే అవునా, అటు సైడ్ రూట్ అయితే మంచిగా డబల్ రూట్ ఉంటుంది, నీట్గా ఉంటుంది. అంటే ఇటు సైడ్ కొంచెం బాగుంటుంది కానీ మొత్తం రాళ్ళు అంటే గుంతలు ఎక్కువ, ట్రాఫిక్ ఎక్కువ అని చెప్పేసి అంటున్నాడు. అటు సైడ్ అయితే సిగ్నల్ ఉండవు, ఏముండమంట. సో బెటర్ అదే చూస్ చేసుకొని వెళ్ళిపోవడం బెటర్. ఇగో 21 మినిట్స్ ఫాస్ట్ అని చెప్పిస్తుంది. 88 కిలోమీటర్స్ చూపిస్తుంది డిస్టెన్స్. ఇప్పుడైతే మనం కరెక్ట్ డైరెక్షన్కి వచ్చేసినాం. ఇక్కడ నుంచి అయితే 88 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇప్పుడు. ఫైనలీ మనమైతే 200 కిలోమీటర్స్ క్రాస్ చేసేసినాం ఈరోజు. మొత్తం పెరిగింది. అండ్ రిమైనింగ్ అయితే 64 కిలోమీటర్స్ ఉంది. 64 కిలోమీటర్స్కి 2 hours 1 minute చూపిస్తుంది. అది ఎందుకు అంత చూపిస్తుంది అర్థం కాదు. మేబీ సో చిన్న బ్రేక్ తీసుకుని అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ సాగొట్టుడే. చంపేద్దాం ఇక.
బండి లైట్గా స్లో చేస్తున్నప్పుడు ఫ్రంట్ టైర్ నుంచి సౌండ్ వస్తుంది. ఏమైంది అని చెక్ చేస్తే మట్టి కనిపిస్తుందా ఇది అగో అక్కడ ఈ మట్టి అంతా మడ్గాట్ కింద మొత్తం వెళ్ళిపోయింది. అది క్లీన్ చేయడానికి కూడా అయితే లేదు. ఇప్పుడు మొత్తం సౌండ్ వస్తుంది. దీని కింద అంతా అదే ఉంది. రేపు వాషింగ్కి ఇద్దామంటే వాషింగ్ సెంటర్ లేడు, ఓపెన్ ఉండు. పుల్ల పెట్టి అక్కడికి గెలుపుతూనే ఉన్నాం. నువ్వు మొత్తం ఇదంతా మట్టే. అమ్మా ఇప్పటికి హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ నుంచి చేస్తూనే ఉన్నా, అయినా కానీ గిడ కాదు. మొత్తం బ్యాక్ బోన్ పెయిన్ వస్తుంది. కింద కూర్చొని ఈ బ్యాగ్ వేసుకొని చేస్తుంటే అమ్మా మళ్ళీ కంటిన్యూస్ ఇదంతా క్లీన్ చేసిన తర్వాత మ్యాక్స్ అయితే అవుతుంది. సగానికి అయితే క్లీన్ చేసిన, మిడిల్లో చాలా ఉండిపోయింది. సో ఫైనలీ అయితే మనం హైదరాబాద్లోకి ఎంటర్ అయితే అయిపోయినామన్నమాట. ఇంకా ఇక్కడికించి అయితే 27 కిలోమీటర్స్ ఉంది ఇంటికి. బాగా ట్రాఫిక్ ఉన్నట్టుంది, 1 అవర్ పైన చూపిస్తుంది. మనమైతే ఎంత జల్దీ అయితే అంత జల్దీ వెళ్ళిపోవడానికి అయితే ట్రై చేస్తున్నాం. చూద్దాం ఎంతసేపు అవుతుందో. ఇక్కడ మైదీపట్నం అటు సైడ్ మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్. ఇక్కడ మొత్తం ఒక్క ప్లేస్ కూడా ఇస్తలేరు అసలు, గ్యాప్. వెళ్ళిపోదామంటే ఆ ట్రాఫిక్ 5 సెకండ్స్కి ఒక్కసారి సిగ్నల్ ఇస్తున్నాడు. 5 సెకండ్స్కి. వీళ్ళదైతే మరీ దారుణం. పక్క లైన్ ఫుల్ ట్రాఫిక్ జామ్, అసలు గ్యాప్ ఇస్తలేరు. ఇక నా అంబులెన్స్కి కూడా సైడ్ ఇచ్చే పొజిషన్లో లేరు ఎవరు. సైడ్ పక్క రోడ్ చూడండి. బాబా బాబా ఇప్పుడు మళ్ళీ అయితే ఇంకొక 500 రూపీస్ అయితే పెట్రోల్ కొట్టించేసిన. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ ఉంది. డ్రైవ్ చేయాలంటే చిరాకులు వేస్తుంది ఈ ట్రాఫిక్లో. చాలా లేట్ అయింది ఇప్పటికే. ఇంట్లో వాళ్ళు అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు, కాల్ చేస్తారు, చెప్తాం, అయినా కానీ టెన్షన్ పడతారు. మేమైతే వెస్ట్ మారేడుపల్లికి అయితే వచ్చేసినాం. ఇప్పటికైతే 255 కిలోమీటర్స్ అయ్యింది. ఇంకో 10 కిలోమీటర్లు తిరగచ్చు మేబీ, నాకు తెలిసి. నిద్ర వస్తుంది నాకు ఫస్ట్. ఎప్పుడు చూడు రైడ్ ఉన్నప్పుడే నిద్ర వస్తుంది నాకు, ఎందుకంటే ముందు రోజు నిద్ర పట్టదు. పొద్దున్న ఏడైతే అందరం మీట్ అయినాము. ఆడనే మీట్
ఎండ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంటికి చెలో.